హాయ్! వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. గుడ్ ఈవెనింగ్. ఈరోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. ఓకే. హ్మ్. రేపటి నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి ఇది నేను డ్రా చేసుకున్నాను ఇప్పుడు. లైక్ ఈ ట్రెండ్ లైన్స్ ఉన్నాయి కదా! అట్ ప్రెజెంట్ ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి నిన్న మనం అనుకున్న ప్యాటర్న్‌లోనే వచ్చింది. లైక్ నిన్న వచ్చేసి మనం ఇక్కడ ఒక లైన్ ట్రయాంగిల్ లైన్ గీసుకున్నాము. దాన్ని బ్రేక్ అయింది. బట్ లో బ్రేక్ అవ్వకుండానే మళ్ళీ రివర్స్ అయింది. రేపటి నిఫ్టీ అనాలిసిస్ ఏంది అంటే ఇది ఫస్ట్ లెవెల్. ఓకే. 23,000 అనేది రెసిస్టెన్స్. సపోర్ట్ వచ్చేసి సపోర్ట్ వచ్చేసి 22,700. ఇది సపోర్ట్. రెసిస్టెన్స్ వచ్చేసి 23,000. సెకండ్ రెసిస్టెన్స్ 23,140. సెకండ్ రెసిస్టెన్స్. ఫైనల్ వచ్చేసి 23,200. $23,200, 23,140, 23,000 ఇవి రెసిస్టెన్స్ అన్నమాట. సపోర్ట్ వచ్చేసి 22,780. ఓకే. ఇది కానీ బ్రేక్ అయింది అంటే 22,780 బ్రేక్ అయ్యి 1 డే క్లోజ్ అయ్యింది అంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 22,200. ఓకే. బట్ ఇది వచ్చేసి ఒక లక్ష్మణ రేఖ లాగా చాలా బాగా సపోర్ట్ ఉంటుందన్నమాట. మీరు 1 డే ప్యాటర్న్ చూసుకున్నారంటే 1 డే కానీ హాఫ్ అన్ అవర్ ప్యాటర్న్ కానీ చూసుకున్నారు అంటే ఇక చూడండి ఎన్నిసార్లు రెస్పెక్ట్ ఇచ్చిందో ఇక్కడ. 22,780, 22,790, 22,725, అగైన్ టుడే 22,800. టోటల్ 1, 2, 3, 4, 5 టైమ్స్. ఇక్కడి నుంచి రివర్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ 23,300, 23,450 వరకు రీచ్ అవుతుంది. బట్ ఈ ప్యాటర్న్ డేలో మనం ఈ ప్యాటర్న్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. నేను డ్రాయింగ్ గీసి చూపిస్తాను చూడండి. ట్రెండ్ లైన్ డే క్యాండిల్లో అర్థమైనా మీకు? ఇక్కడికి రావాల్సిందే 23,300, 22,200, 23,200, 23,300 ఆ రేంజ్కి మళ్ళీ రావాల్సిందే. అక్కడి నుంచి ఈ సైడ్ వేస్ రన్ అవుతుంది. దాని తర్వాత వన్స్ ఇక్కడ అంటే ఇక్కడికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మనం చెప్పలేం. ఎస్టిమేషన్ డేట్ వచ్చేసి ఇక్కడ ఏప్రిల్ వరకు ఉంది. ఓకే. ఈ కన్సాలిడేట్ అంటే లైక్ మేబీ 23,200 క్రాస్ అయ్యి వెళ్ళిపోతే ఓకే ఫైన్. లేదు అంటే కన్సాలిడేట్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ 1 month 2 months టైం పీరియడ్ ఉంది. ఓకేనా? ఇవి రేపటి నిఫ్టీ అనాలిసిస్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం.
బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కూడా మనం ట్రెండ్ లైన్స్ రాసుకుందాం. ఎప్పుడైనా ట్రెండ్ లైన్స్ ఎట్లా డ్రా చేయాలి అంటే అట్లీస్ట్ 3 డిప్స్ అయినా 3 అప్ సైడ్ ఉండాలి. ఇక్కడ మనకి 3 డిప్స్ అనేది కనిపించింది. 1 2 3. ఓకే, ఇది మనం ట్రయాంగిల్ లాగా కూడా గీసుకోవచ్చు, లేకపోతే ఈ బేస్ అయినా లైక్ ట్రెండ్ లైన్ 5 minutes టైం ఫ్రేమ్. ఫస్ట్ లెవెల్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ 48,800. వన్స్ దీన్ని బ్రేక్ అయ్యింది అంటే నెక్స్ట్ వచ్చేసి 48,700, ఫైనల్ 48,500. నేను మీకు ఇక్కడ లైన్స్ గీసి చూపిస్తాను. ఇది డౌన్ సైడ్ అనమాట. అప్ సైడ్కి వచ్చేసరికి $49,300 ఫస్ట్ టార్గెట్ మీన్స్ రెసిస్టెన్స్. వన్స్ దీన్ని బ్రేక్ అయిన తర్వాతనే అప్ ట్రెండ్ అనేది ఉంటుంది కంప్లీట్గా. దీని మధ్యలో అంతా సైడ్ వేసే ఉంటుంది, డౌన్ సైడే ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట. ఫస్ట్ దీన్ని క్రాస్ అయితేనే, అది ఇంట్రాడే కానివ్వండి, డెలివరీ కానివ్వండి, వాట్ ఎవర్, దీన్ని బేస్ చేసుకొని ట్రెండ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. వన్స్ సపోజ్ రేపు గ్యాప్ అప్ దీనిపైన అయ్యింది, 49,300 పైన ఓపెన్ అయింది, దీన్ని సపోర్ట్గా పెట్టుకొని బై చేసుకోవచ్చు. అదే దీని కింద ఓపెన్ అయింది, దీన్ని దీన్ని బేస్ చేసుకొని సెల్ చేసుకోవచ్చు పొజిషన్. బట్ టార్గెట్స్ వచ్చేసి అగైన్ మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ ఉంటుందన్నమాట. వన్స్ ఈ ట్రెండ్ లైన్ కింద క్లోజ్ అయ్యింది అంటే నెక్స్ట్ 48,700, 48,500. ఇవ్వండి రేపటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. థ్యాంక్ యూ, స్టే ట్యూన్.